హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ టెట్ టు డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మనం 2022 ఆగస్ట్ 20వ తారీఖు సెషన్ 2లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ మనకి టెట్ క్వశ్చన్స్ అనేవి 91 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్ కంటెంట్ ఏమంటున్నాడు, 1 2 3 4 అంకెలను ఉపయోగించి వాడినవి తిరిగి వాడకుండా అంటే రిపీట్ చేయకుండా వితౌట్ రిపిటేషన్ రాయగల 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏది అని అంటున్నాడు. ఈ విధంగా 4 డిజిట్స్ ఇచ్చి రిపీట్ అవ్వకుండా రాయగలిగే అతి పెద్ద సంఖ్యని అన్నాడు అనుకోండి. అప్పుడు వాడు ఇచ్చినటువంటి డిజిట్స్ లో అన్నిటికంటే పెద్దదేదో అదే ఫస్ట్ రాయాలి. అలా పెద్దదాని నుంచి చిన్నదానికి తగ్గించుకుంటూ రావాలి. అదే మనకి రాయగలిగే అతి పెద్ద సంఖ్యగా చెప్పొచ్చు. కాబట్టి 4321 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 92 చూస్తే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంఖ్య ఈ క్రింది ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగింపబడును అని అంటున్నాడు. మనకి నిశ్శేషంగా భాగింపబడును అన్నాడు అంటే బాజినీత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకు తెలియాలి. మనం ముందు మనకు బాగా వచ్చేటటువంటి డివిజిబిలిటీ రూల్స్ ఏంటి, 3 11 మనకు తెలుసు. 7 కొంచెం డిఫికల్ట్ గా ఉంటది, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు 3 చూద్దాం. ఒక సంఖ్య 3తో భాగించాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆ సంఖ్యలో అంకెలన్నీ మనం ప్లస్ చేయాలి. అలా ప్లస్ చేసినా పర్వాలేదు, లేదు 3తో భాగించబడేవన్నీ డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు 2 1 కలిపితే 3 కదా, కాబట్టి దాన్ని వదిలివచ్చు. నెక్స్ట్ 5 4 కలిపితే 9, 3తో డివైడ్, అది కూడా వదిలివచ్చు. 6 కూడా డివైడ్ అవుతుంది, అంటే ఇవన్నీ వదిలివచ్చు. నెక్స్ట్ 8 7 15, కాబట్టి 15 కూడా మనకి 8 7 కలిపితే 15 కదా, 15 3తో డివైడ్ అవుతుంది. అంటే ఇందులో ఉండే అంకెలు మొత్తం అన్ని నువ్వు ప్లస్ చేస్తే ఖచ్చితంగా అది 3తో డివైడ్ అవుతుంది. అందుకు మన ఆన్సర్ ఏంటంటే 2గా మనం చెప్పొచ్చు. లేదు ఒకవేళ 11 తాలూకా బాజినీత సూత్రం అంటే ముందు ఆడ్ పొజిషన్ అంటే బేసి స్థానాల్లో ఉండేటటువంటి మొత్తం మనం చెయ్యాలి. ఎంత అవుతుంది, 7 5 12, 4 16 2 18 అవుతుంది. సరి స్థానాలు ఈవెన్ పొజిషన్స్ 8 6 14, 14 1 15. అలా సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తం తీసుకొని వాటి తాలూకా డిఫరెన్స్ చూడాలి. ఆ డిఫరెన్స్ మనకు 0 వచ్చినా 11తో డివైడ్ అయినట్టే, లేదా 11 వచ్చినా 22 వచ్చినా దీని అర్థం ఏంటి, 11 తాలూకా మల్టిపుల్స్ ఏది వచ్చినా కూడా ఆ డిఫరెన్స్ అనేది ఏది వచ్చినా కూడా అది 11తో నిశ్శేషంగా భాగిస్తుంది. కానీ ఇక్కడ మనకు వచ్చినటువంటి డిఫరెన్స్ చూస్తే 18కి 15కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. కాబట్టి 11తో భాగింపబడదు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ 4 అనేది చూస్తే 14 ఇచ్చాడు. మనకి 14కి డివిజిబిలిటీ రూల్ డైరెక్ట్ గా లేదు. అప్పుడు ఆ నెంబర్ ని మనం ఏం చేస్తామంటే 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్దంగా రాసుకోవాలి. అప్పుడు ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ 7గా రాయొచ్చు. అంటే ఒక సంఖ్య 14తో డివైడ్ అవ్వాలంటే ఆ సంఖ్య 2తోని 7తోని రెండిటితోని డివైడ్ అయితేనే 14తోటి అవుతుంది. ముందు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది 2తో భాగిస్తుందా లేదో చూద్దాం. 2తో భాగించాలి అంటే అది సరి సంఖ్య అవ్వాలి. కానీ మనకి ఇచ్చినటువంటి నెంబర్లో చివరి స్థానం అంటే ఒకట్ల స్థానం నువ్వు గమనిస్తే 7 వచ్చింది. ఈ 7 వచ్చిందంటే అది సరి సంఖ్య కాదు కదా, బేసి సంఖ్య అవుతుంది. అంటే ఇచ్చినటువంటి సంఖ్య 2తో భాగింపబడదు. మరి 2తోనే భాగింపబడదు అంటే ఖచ్చితంగా 14తో కూడా భాగింపబడదు. అందుకు ఆప్షన్ 4 అనేది కూడా మన ఆన్సర్ అవ్వదు. మరి ఒక సంఖ్య 7తో భాగించాలి అంటే ఏంటి? ఒక సంఖ్య 7తో భాగించాలంటే చివర ఒకట్ల స్థానంలో ఉండే అంకెను రెట్టింపు చేసి, ఆ రెట్టింపు చేసినటువంటి నెంబర్ ఉంటది కదా, దాన్ని మిగిలిన స్థానం నుంచి మైనస్ చేయాలి. చూద్దాం. 7ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఆ 14ని మనం ఏం చేయాలంటే 2 1 4 6 5 8 అందులో నుంచి మైనస్ చేయాలి ఆ 14ని. ఆ 7ని డబల్ చేసావు. ఆ 14ని 7 మరి లెక్క పెట్టకుండా మిగిలిన నంబర్‌లో నుంచి ఆ 14ని మైనస్ చేయాలి. 4 4 6 4 1 2. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యూనిట్ ప్లేస్‌ని డబల్ చేయాలి. 8 వస్తది. ఆ 8ని మిగిలిన దాంట్లో నుంచి మైనస్ చేయాలి. 14లో నుంచి 8 తీస్తే 7 5 4 1 2. సేమ్ మళ్ళీ దీన్ని డబల్ చేయాలి. 14 అవుతది. అప్పుడు ఎంత, 2 1 4 5 14 తీసివ్వాలి. 5 తీసివ్వాలంటే 1 3 1 2. సేమ్ మళ్ళీ 1ని డబల్ చేయాలి. ఎంత వస్తది, 2. 213లో నుంచి 2 తీసివ్వాలి. ఎంత వస్తది, 1 1 2. 211 వచ్చింది. 211 అనేది మనకి 7తో డివైడ్ అవ్వదు. లేదు మళ్ళీ ఆ 211ని కూడా ఒకట్ల స్థానం డబల్ చేస్తే 2 అవుతుంది.
ఆ 2ని మిగిలినటువంటి నంబర్ 21 నుంచి తీసిస్తే 19 వస్తది. 19 అనేది 7తో డివైడ్ అవ్వదు కదా! కాబట్టి మన ఆన్సరు 7 కూడా అవ్వదు. ఆ విధంగా మనం గమనిస్తే 7 తాలూకా భాజనిత సూత్రం తెలుసుకున్నాము. 3 తెలుసుకున్నాము. 11 తెలుసుకున్నాం. 14 నెక్స్ట్ 15 ఇటువంటివన్నీ అడిగాడనుకోండి. ఇచ్చినటువంటి నంబర్‌ని పరస్పర ప్రధాన సంఖ్యల లబ్దంగా రాసుకొని చెయ్యాలి. అందుకు మన ఆన్సరు ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? 93 నువ్వు గమనిస్తే ఇక్కడ భిన్నాలతో కూడినటువంటి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని విలువ కనుగొనండి అని అంటున్నాడు. మనం మామూలుగా అయితే ఏం చేస్తాము? ఇక్కడ ఏదైతే భిన్నం ఇచ్చాడో ఇక్కడ ప్లస్ కనబడుతుందని చెప్పేసి ఈ 2 ముందు ప్లస్ చేసేస్తాం. ఇక్కడ మైనస్ కనబడుతుంది కదా అని చెప్పేసి ఈ 2 ముందు మైనస్ చేస్తాం. కానీ అలా ఎలా పడితే అలా చేయకూడదు. మనకంటూ ఒక రూల్ ఉంది. ఏంటది? బడ్మాస్ రూల్ అని అంటాం. ఏమంటాము? బడ్మాస్ రూల్. ముందు బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ కంప్లీట్ చేయాలి. అంటే బ్రాకెట్‌లో ఉన్నదాన్ని ముందు సాల్వ్ చేయాలి. తర్వాత ఆఫ్ అంటే అది కూడా బ్రాకెట్టే. డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్. ఆ విధంగా మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. మనకి ఇక్కడ ఎక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి బ్రాకెట్, ఆఫ్ వదిలిస్తే ఫస్ట్ డివిజన్ చూడాలి. డివిజన్ కూడా ఎక్కడ లేదు. తర్వాత ఏం చూడాలి? మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ ఎక్కడెక్కడైతే ఉందో అది ముందు మనం కంప్లీట్ చేయాలి. మల్టిప్లికేషను ఇక్కడుంది. అలాగే ఇక్కడుంది. ఈ 2 ముందు కంప్లీట్ చేయాలి. ఆ మధ్యలో ఉన్న +1/2 మైనస్ అనేది అలాగే ఉంచాలి. ముందు ఇది కంప్లీట్ చేస్తే -4/6 7 42 +1/2 -3 1 3 7 6 42 ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని అంతటికి ఎల్‌సిఎం కట్టాలి. 42 అవుతుంది కదా! 42 అవుతుంది. -4 ఉంటది. 2 తోటి 42 21 టైమ్స్. కాబట్టి 21 × 1 21 -3. ఇప్పుడు నువ్వు గమనిస్తే +21 ఉంది. -3 -4 ఎంత అవుతుంది? -7 అవుతుంది. 21లో నుంచి 7 మైనస్ చేస్తే 14 వస్తది. 14/42. 14 1 14 3 కాబట్టి మన ఆన్సర్ ఏమొచ్చిందంటే 1/3 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆ విధంగా బడ్మాస్ రూల్‌ని బేస్ చేసుకొని ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేయడం జరిగింది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 క్వెషన్ చూస్తే ఒక టేబుల్ పైభాగం పొడవు, వెడల్పులు వరుసగా 160 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు. దాని చుట్టూ అంచు కట్టుటకు ఎంత పొడవు బీడింగ్ అవసరము అని అడుగుతున్నాడు. మనకి ఈ విధంగా ఒక టేబుల్ ఉంది. అది దీర్ఘచతురస్రాకారంలోనే ఉందని ఎలా చెప్తున్నామంటే పొడవు ఒక కొలత ఇచ్చాడు, వెడల్పు ఒక కొలత ఇచ్చాడు. అలా వేరు వేరు కొలతలు ఇచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా దీర్ఘచతురస్రం అవుతుంది. పొడవేమో 160, వెడల్పేమో 90. ఇప్పుడేమంటున్నాడు? దాని చుట్టూ అంచు కట్టుటకు ఈ విధంగా ఒక అంచు కట్టాలని అంటున్నాడు. ఒకసారి అంచు కట్టాలట. కాబట్టి మనం కనుక్కోవాల్సిందేంటి? లోపలుండే ఏరియాతో మనకు సంబంధం లేదు. చుట్టూ అంచు కట్టుటకు వాడే అన్నాడు. కాబట్టి చుట్టుకొలత మనం కనుక్కోవాలి. మరి దీర్ఘచతురస్రం తాలూకు చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B. లేదు అనుకుంటే ఇక్కడ 160 కాబట్టి ఇక్కడ 160 ఉంటుంది. ఇక్కడ ఇటువైపు 90 కాబట్టి ఇక్కడ 90 ఉంటుంది. 160 × 90 250. 160 × 90 250. 250, 250 ఎంత అవుతుంది? 500 సెంటీమీటర్లు బీడింగ్ అనేది అవసరం అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95 నువ్వు గమనిస్తే క్రింది వానిలో లీపు సంవత్సరం కానిది ఏది అని అంటున్నాడు. మనకి లీపు సంవత్సరం అవ్వాలి అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్‌కి 1842 ఉంది. ఈ 1842 అనేది లీప్ ఇయరా కాదో మనం చూద్దాం. అది లీప్ ఇయరా కాదో మనం చూడాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము గమనించాలి. ఆ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే 4తో ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయితే ఇచ్చినటువంటి సంవత్సరం అనేది లీప్ సంవత్సరం. ఇక్కడ 42 అనేది 4తో డివైడ్ అవ్వదు కదా! కాబట్టి 1842 అనేది లీప్ ఇయర్ అవ్వదు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే శతాబ్దేతర నాన్ సెంచరీ ఇయర్స్‌కి మాత్రమే అలా అవుతుంది. మరి సెంచరీ ఇయర్స్ ఇప్పుడు సపోజ్‌కి 1800 ఉంది. ఆ 1800 అనేది లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకోవచ్చు 4తో లాస్ట్ 2 డిజిట్స్‌లో 2 జీరోస్ ఉన్నా కూడా అది 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి 1800 కూడా లీప్ సంవత్సరం అవుతుందని అనుకోవచ్చు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినటువంటి రూల్ అంతా కూడా శతాబ్దేతర సంవత్సరాలు. అంటే ఈ విధంగా 1800, 1900, 2000 ఇలాంటి వాటికి కాకుండా మిగిలిన వాటన్నిటికి అది వర్తిస్తది. కానీ శతాబ్ది సంవత్సరాలు అడిగినప్పుడు మాత్రం మనం ఏం చేయాలి అంటే 400తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 1800 ఉంది. అది 400తో డివైడ్ అవ్వాలి. శతాబ్దేతర సంవత్సరం అయితే 4తో డివైడ్ అవ్వాలి. కరెక్ట్‌గా శతాబ్ద సంవత్సరము సెంచరీ అడిగినప్పుడు మాత్రం 400తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. 18/4 18 అనేది 4తో ఎగ్జాక్ట్‌గా డివైడ్ అవ్వదు. కాబట్టి 1800 కూడా లీప్ ఇయర్ కాదు. ఇది ఏది లీప్ సంవత్సరం, ఏది లీప్ సంవత్సరం కాదో కనిపెట్టడానికి.
ఇక్కడ చూడు ఇచ్చినవన్నీ కూడా సెంచరీ ఇయర్ శతాబ్ది సంవత్సరం ఎక్కడా లేదు. అన్నీ కూడా శతాబ్దేతర సంవత్సరాలే. కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు అన్ని దగ్గరలో కూడా. 2024 అన్నాడు. కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. మన ఆన్సర్ ఇది కాదు. 96 కూడా 4తో డివైడ్ అవుతుంది. ఇది కూడా మన ఆన్సర్ కాదు. మరి 26 4తో డివైడ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి లీప్ సంవత్సరం కానిది ఏదంటే ఆప్షన్ 1 అవుతుంది. అలాగే 86 కూడా ఇక్కడ నువ్వు గమనించు 86 కూడా 4తో డివైడ్ అవ్వదు. కాబట్టి 1986 కూడా లీప్ సంవత్సరం కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వెషన్‌లో 2 ఆన్సర్‌లు ఉన్నాయి. ఆప్షన్ 1 రైటే. ఆప్షన్ 3 కూడా రైటే. ఎందుకు? ఆ 2 కూడా లీప్ సంవత్సరాలు కాదు కాబట్టి. నెక్స్ట్ 96ది నువ్వు గమనిస్తే ఒక కోణం దాని పూరక కోణం కంటే 16 డిగ్రీలు ఎక్కువ అయినా దాని కొలత. ఒక కోణం నాకు తెలియదు అది ఎక్స్ అనుకున్నాను. దాని పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్ 90 - ఎక్స్. దానికంటే 16 ఎక్కువ అని అంటున్నాడు. ఒక కోణం ఎక్స్ అనేది దాని పూరక కోణం 90 - ఎక్స్ కంటే 16 ఎక్కువట. ఆ కోణం ఏది? అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి -x ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 2x 90 + 16 106 అవుతుంది. దేర్‌ఫోర్ x = 53 అవుతుంది. అంటే నాకు కావాల్సినటువంటి కోణము 53. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఒకవేళ ఆప్షన్ ప్రకారంగా నువ్వు గమనించినా కూడా 53కి పూరక కోణం ఏమవుతుంది మనకి 37 డిగ్రీలు అవుతుంది. ఎందుకు పూరక కోణం అంటే ఆ 2 కలిపి 90 అవ్వాలి. 53కి పూరక కోణం 37. ఆ రెండింటి తాలూకా భేదం నువ్వు గమనించినా కూడా 16 వస్తుంది. ఆ విధంగా పూరక కోణం కంటే 16 డిగ్రీలు ఎక్కువే కదా ఉంది 53 డిగ్రీలు. ఆప్షన్ ప్రకారంగా చేసినా కరెక్ట్ ఆన్సర్ వస్తది. నెక్స్ట్ 97 క్వెషన్ చూస్తే 9 రోజులు 3 వారాలు దాని యొక్క నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. 9 రోజులు 9 డేస్. ఎప్పుడు కూడా మనం రేషియో కనుక్కోవాలి అంటే ఇచ్చినటువంటి రాసులన్నీ కూడా ఒకే యూనిట్స్‌లో ఉండాలి. ఇక్కడేమో రోజులు ఇచ్చాడు. ఇక్కడేమో వారాలు ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానంటే మొత్తాన్ని రోజుల్లోకి మార్చుకుంటాను. ఇక్కడ 3 వీక్స్ అన్నాడు. 3 వీక్స్ అంటే 1 వీక్ 7 డేస్. 3 వీక్స్ కాబట్టి 3 7s 21 డేస్. ఇప్పుడు ఈ డేస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే రేషియోకి రేషియో కనిపెట్టాలి అంటే, రేషియో కనుక్కోవాలి అంటే మనకు ఒకే యూనిట్స్‌తో ఉండాలి రాసులు. కానీ రేషియోకి మాత్రం ప్రమాణాలు ఉండవు నిష్పత్తికి. కాబట్టి మనకేం మిగిలిందంటే 9:21. 3 3s 3 7s 3:7 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 చూస్తే మనకేమంటున్నాడు 3² యొక్క సూక్ష్మ రూపము సింప్లిఫైడ్ ఫార్మ్ ఏమో అడుగుతున్నాడు. మనకి ఇదే రూపంలో ఉంది a⁴n ఆ రూపంలో ఉంది. ఈ విధంగా ఉంటే మనం ఏం చేస్తాము ఘాతాల్లో ఉండేటటువంటి వాటిని డైరెక్ట్‌గా ఇంటూ చేస్తాం. a⁴mn అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే కూడా ఇక్కడ కూడా అంతే సేమ్ ఇంటూ చేస్తాం. 2 × 3 6 అవుతుంది. కాబట్టి 3⁴ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూస్తే మనకేమంటున్నాడు? ఒక రాంబస్ కర్ణాలు D1, D2లు అయినా దీని వైశాల్యం చదరపు యూనిట్‌లో ఒక రాంబస్ తాలూకు కర్ణాలు D1, D2లు ఇస్తే దాని వైశాల్యం ఫార్ములా ఏంటంటే A ½ D1 × D2 అంటే ఆ కర్ణముల తాలూకా లబ్దంలో సగము అని అర్థం చేసుకోవాలి. దీన్నే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో D1 × D2 అన్నా, D1, D2 అన్నా ఒకటే కదా! బై 2 ఇది మనకు కావాల్సినటువంటి ఏరియా అవుతుంది. ఎక్కడుందది? ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గమనిస్తే 100 6000 నెక్స్ట్ 100 క్వెషన్ చూస్తే ఇక్కడ 62,500 అనే నంబర్ ఇచ్చాడు. దాని తాలూకా వర్గమూలం అని అంటున్నాడు. స్క్వేర్ రూట్. కాబట్టి ఇప్పుడు ఈ నంబర్ ఏదైతే ఇచ్చాడో దానిని 2 విధాలుగా రాసుకుంటాను. 625 × 100గా రాసుకుంటాను. ఇప్పుడు దీని మొత్తానికి స్క్వేర్ రూట్ అన్నా, విడివిడిగా స్క్వేర్ రూట్ అన్నా ఒకటే అర్థం. కాబట్టి 625కి స్క్వేర్ రూట్ ఏంటంటే 25. 100కి స్క్వేర్ రూట్ 10. 25 × 10 250 అనేది మనకు కావాల్సిన స్క్వేర్ రూట్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 చూస్తే ఒక వ్యక్తి సైకిల్‌పై 28 కిలోమీటర్ల దూరమును 2 గంటల్లో చేరును. అదే వ్యక్తి సైకిల్‌పై 70 కిలోమీటర్ల దూరమును ఎన్ని గంటల్లో చేరుతాడు? 28 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 2 గంటలు టైం పడుతుంది. అదే 70 కిలోమీటర్లయితే ఎంత టైం పడతదని అంటున్నాడు. ఇది అనులోమానుపాతం డైరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉంది. ఎలా చెప్తున్నావు 2 గంటలకు 28 కిలోమీటర్లయినప్పుడు 70 కిలోమీటర్లు అవ్వడానికి ఇంకా ఎక్కువ టైమే పడతది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 70 × 2/28 14 రెళ్ళ 14 5ల 2 2 క్యాన్సిల్ అయిపోతే 5 మిగులుతుంది. అంటే
70 కిలోమీటర్లు వెళ్ళడానికి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే ఏమంటున్నాడు? ఒక ఫ్యాను ధర రూ. 1500 అయినా ఎన్ ఫ్యాన్ల ధర ఎంత అని అంటున్నాడు. మనకి ఒక ఫ్యాన్ ఏమో 1500 అన్నాడు. అదే 2 ఫ్యాన్లయితే 1500 ఇంటూ 2 అవుతుంది. 3 ఫ్యాన్లయితే 1500 ఇంటూ 3 అవుతుంది. అలా ఎన్ ఫ్యాన్లు అన్నాడు కాబట్టి 1500 ఇంటూ ఎన్ అయితే అవుతుంది. 1500 ఇంటూ ఎన్ అంటే మన ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 చూస్తే రేఖీయ సమీకరణం యొక్క చరరాశి పరిమాణం ఎంత అని అంటున్నాడు. లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏ ఫార్ములా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా ఉంటే అది మనకి రేఖీయ సమీకరణం అవుతుంది. చరరాశి యొక్క పరిమాణం. ఈ రేఖీయ సమీకరణం తాలూకా పరిమాణం ఎంత ఉంటుందనంటే ఎక్స్‌లో పైన ఏమీ లేదంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ రేఖీయ సమీకరణం యొక్క పరిమాణము డిగ్రీ ఎంత ఉంటదంటే ఎల్లప్పుడూ 1గా మనం చెప్పొచ్చు. అందుకు ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 మనం గమనిస్తే ఏ కనిష్ట సంఖ్యను 18, 24, 30లచే భాగించినప్పుడు వరుసగా 14, 20, 26లు శేషంగా వచ్చును అంటున్నాడు. 18 తోటి, 24 తోటి, 30 తోటి భాగించేటప్పుడు 18తో భాగిస్తే శేషం 14 వస్తది. 24తో భాగించినప్పుడు శేషం 20 వస్తది. 30తో భాగించినప్పుడు శేషం 26 అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు గమనిస్తే ప్రతి దానికి డిఫరెన్స్ ఏమో 4 వస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి నంబర్స్‌కి ఎల్‌సీఎం కట్టి ఏదైతే కామన్ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్‌ని మైనస్ చేయాలి. కామన్ డిఫరెన్స్ ఏమో 4 కాబట్టి ఆ 4ని మైనస్ తర్వాత చేద్దాం. ముందు ఎల్‌సీఎం ఏమో కట్టాలి. దేనికి? 18, 24, 30కి. 6 మూడుల, 6 నాలుగుల, 6 ఐదుల. 3, 4, 5 ఇంక దేనితో డివైడ్ అవ్వవు కాబట్టి 6 ఐదుల 30, 3 నాలుగు 12. 12 30ల 360. ఎల్‌సీఎం 360 వచ్చింది. అందుకు మన ఆన్సర్ 360 కాదు. అందులో నుంచి ఇంతకుముందు ఏదైతే కామన్ డిఫరెన్స్ 4 వచ్చిందో ఆ 4ని మనం మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 356 అవుతుంది. నువ్వు ఒకసారి గమనిస్తే 18 తోటి 356ని భాగించినప్పుడు 14 శేషం వస్తది. 24 తోటి 356ని భాగించినప్పుడు 20 వస్తది. 356ని 30తో భాగించినప్పుడు 26 అనేది శేషంగా వస్తది. కాబట్టి 356 మన ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 గమనిస్తే 105 మైనస్ 33/16ను ఎక్స్ చే భాగించగా మైనస్ 11/4 వస్తుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. మైనస్ 33/16ను దేనితో భాగిస్తున్నాడు? ఎక్స్ తోటి భాగిస్తున్నాడు. భాగించగా మైనస్ 11/4 వస్తుంది అని అంటున్నాడు. మనం గమనిస్తే 11 11 ఒకట్ల 11 మూడుల 4 ఒకట్ల 4 నాలుగుల మైనస్ 3/4 అలా ఉంచితే ఇక్కడ ఎక్స్ ఏమో పైన ఉన్న 3/4 డివైడ్ చేస్తుంది. అటు వెళ్తే ఇంటూ చేస్తుంది. కాబట్టి మైనస్ ఎక్స్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత మిగిలింది? 3/4 అనేది మిగిలింది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 క్వశ్చన్ చూస్తే మాలిక్ ఒక టేబుల్ను 3000 అమ్మగా 20% లాభం పొందిన టేబుల్ కొన్న వెల ఎంత అని అంటున్నాడు. కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఏమో 100%. అదే మనం కనుక్కోవాలి. 20% లాభంతో అమ్మాడు అంటే 100% ఉండేటటువంటి వస్తువు మీద 20% లాభంతో అమ్మాడంటే 120%కి అమ్మాడు. ఆ 120%కి ఎంతకి అమ్మినట్టు? 3000కి అమ్మినట్టు వాడే చెప్పాడు. కాబట్టి 120% ఏమో 3000 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? తక్కువ కాబట్టి 120 కంటే 100 అనేది తక్కువ శాతం కాబట్టి అమౌంట్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 120 ఇంటూ 3000. 25ల 26ల 6 ఒకట్ల 6 500. 500 ఇంటూ 5 రూ. 2500 అనేది కాస్ట్ ప్రైస్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 క్వశ్చన్ చూస్తే త్రిభుజంలోని ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబ రేఖ పర్పెండిక్యులర్ లైన్ అనేది గీశారు. ఈ విధంగా శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబ రేఖ అంటే ఇక్కడ కంపల్సరీగా 90 డిగ్రీస్ అనేది ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి లంబ రేఖను మనం ఏమంటామనంటే ఉన్నతి ఆల్టిట్యూడ్‌గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మధ్యగత రేఖ అంటే ఏమిటి అంటే ఎదుటి శీర్షం నుంచి ఎదుటి భుజం తాలూకు మధ్య బిందువుకి గీసేటటువంటి రేఖను మనము ఏమంటాము అంటే మధ్యగత రేఖ మీడియన్‌గా చెప్పొచ్చు. మరి కోణ సమద్వికరణ రేఖ అంటే ఏంటి? ఆ శీర్షం దగ్గర ఉండేటటువంటి కోణం ఎంత ఉంటుందో
అందులో నుంచి సమానంగా అంటే ఆ కోణాన్ని సగం చేస్తూ వెళ్ళేటటువంటి రేఖను మన కోణ సమద్వికరణ రేఖ అంటాం. ఆ విధంగా మనకి లంబ రేఖనంటే ఉన్నతి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 108 చూస్తే 1 లీటరు ఘనపు సెంటీమీటర్‌లో చెప్పమని అంటున్నాడు. 1000 ఘనపు సెంటీమీటర్లు 1 లీటర్ అవుతుంది. కాబట్టి 1 లీటర్‌కి ఎన్ని ఘనపు సెంటీమీటర్లంటే 1000 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 చూస్తే ఏడాదికి ఏ రేటున 16 సంవత్సరాల్లో అసలు మూడింతలగును అని అంటున్నాడు. ఏడాదికి అంటే టీ టైమేమో 1 ఇయర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సారీ ఏడాదికి ఏ రేటున అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకివ్వలేదు. అదే కనుక్కోవాలి. టైమేమో 16 సంవత్సరాలు అన్నాడు. 16 ఇయర్స్. అసలు మూడింతలగును అని అంటున్నాడు. అసలు పి అనుకుంటే దాని తాలూకా మూడింతలు అన్నాడంటే 3p. అంటే అసలు పి అనుకుంటే మూడింతలు అవ్వాలంటే 3p. అంటే వడ్డీ ఎంత అవుతుంది? 2p కదా అవుతుంది. ఇదేమో ఇంట్రెస్ట్. ఇప్పుడు నీకు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 తెలుసు కదా! I ఏమో 2p, p ఏమో p లాగే ఉంటుంది. t అంటే టైమ్ 16 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R మనకు తెలీదు. అదే కనుక్కోవాలి. p క్యాన్సిల్ అవుతుంది. 2 ఒకట్ల 2 ఎనిమిదిల. 8ని 100తో భాగిస్తే 8 12ల 96, 12.5 అనేది మనకు మిగులుతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అన్నా 12.5 అన్నా ఒకటే కదా! కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 చూస్తే ఇక్కడ తరగతులు ఇవ్వడం అయితే జరిగింది. 0-10, 10-20, 20-30 ఈ విధంగా ఇచ్చిన దాంట్లో 10-20 తాలూకా దిగువ హద్దుని అన్నాడు. మనకి ఇవి సాధారణమైనటువంటి తరగతులే. విలీన తరగతులు కాదు. కాబట్టి ఇందులో దిగువ హద్దు కనుక్కోవాలంటే 10-20 అన్నాడు కాబట్టి దిగువ హద్దు ఏదైతే దిగువ అవధి ఉంటుందో అదే మనకి దిగువ హద్దు అవుతుంది. ఏదైతే ఎగువ అవధి ఉంటుందో అదే మనకి ఎగువ హద్దు అవుతుంది. ఇందులో ఎటువంటి సమస్య లేదు. ఎక్కడైతే విలీన తరగతులు ఉంటాయో 0-10, 11-20, 21-30 ఈ విధంగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే దిగువ అవధి అడిగినప్పుడు మనకి ఏ తరగతి ఫర్ ఎగ్జాంపుల్ 11-20 ఈ తరగతి తాలూకా దిగువ హద్దుని అడిగాడు అనుకోండి. అప్పుడు ఆ తరగతి తాలూకా దిగువ అవధికి దాని ముందుండే తరగతి తాలూకా దిగువ హద్దుకి ఎగువ అవధికి ఆ రెండింటి తాలూకా ప్లస్ చేసి బై 2 చేయాలి. అలా మనం చెయ్యాలి. కానీ ఇక్కడికొచ్చేసరికి తరగతులనేవి కన్‌ఫ్యూజన్ లేదు. విలీన తరగతుల్లో లేవు. కాబట్టి ఏదైతే దిగువ అవధో అదే మనకి దిగువ హద్దు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111ను మనం గమనిస్తే 42 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార గడ్డి భూమి చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు బాట కలదు. బాట వైశాల్యం ఎంత అని అంటున్నాడు. వృత్తాకారంలో ఈ విధంగా గడ్డి భూమి ఉంది. దాని చుట్టూ 7 మీటర్ల బాట ఉంది. ఇది 7 మీటర్ల బాట. మనకి 42 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గడ్డి భూమి ఇది. 42 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు అడుగుతుందేమో బాట వైశాల్యం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బయట వృత్తంలో నుంచి లోపల వృత్తాన్ని తీసిస్తే మనకు కావాల్సినటువంటి బాటేమో వస్తది. కాబట్టి బయట వృత్తం పై ఆర్ స్క్వేర్ మైనస్ లోపల వృత్తం చిన్నది కాబట్టి స్మాల్ పై ఆర్ స్క్వేర్. పై అనేది కామన్ తీస్తే r+r ఇంటూ r-r. ఎందుకు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్‌లో ఉంది. పై ఇంటూ r అంటే పెద్ద వృత్తం తాలూకా వ్యాసార్థం. ఎంత అవుతుంది? 42ని 7 కలపాలి. ఎంత? 49 ప్లస్ r అంటే స్మాల్ 42 ఇంటూ 49 మైనస్ 42. పై అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. పై అంటే 22/7. 49 42 కలిపితే ఎంత అవుతుంది మనకి? 50, 41, 91 అవుతుంది. ఇంటూ 49 7 అవుతుంది. 7, 7 క్యాన్సిల్ అయిపోతే 91 ఇంటూ 22. 2 91ల ఎంత అవుతుంది? 182. మళ్ళీ 182. 2, 8, 2, 10, 1, 8, 2, 10, 1 అంటే 2002 అనేది మన ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి బాట అడిగినప్పుడు ఆ పెద్ద వృత్తంలో నుంచి లోపల ఉండేటటువంటి చిన్న వృత్తాన్ని తీస్తే మిగిలింది ఏమవుతుందనంటే బాట వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ 112 చూస్తే ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ రెండింటిని కలుపగా అని అంటున్నాడు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. 3 ఎక్స్ స్క్వేర్‌లు ఇక్కడ 6 ఎక్స్ స్క్వేర్‌లు. మొత్తం ఎంత అవుతుంది? 9 ఎక్స్ స్క్వేర్‌లు అవుతుంది. అలాగే ఇక్కడ 6 ఉంది. ఇక్కడ -4 ఉంది. 6లో నుంచి 4 మైనస్ చేస్తే 2 అవుతుంది. +2 అవుతుంది. కాబట్టి ఇక్కడ +2 ఉంది. +5x ఆల్రెడీ ఉంది. ఇటువైపు ఎక్స్‌లతో ఏది లేదు కాబట్టి ఆ 5x మిగులుతుంది. అందుకు మన ఆన్సర్ ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 గమనిస్తే ఏమంటున్నాడు? కేవలం ఒకే భుజం కొలతలు ఇచ్చిన కింది వానిలో దేన్ని నిర్మించగలము అని అంటున్నాడు.
మనకి ఒకే ఒక కొలత ఇచ్చి నిర్మించగలిగినటువంటి చతుర్భుజము, క్వాడ్రిలేటరల్ ఏదైనా ఉన్నదంటే అది చతురస్రం. స్క్వేర్ అవుతుంది. దీనికి స్వతంత్ర కొలతలు ఒకటే. రాంబస్‌కి కనీస కొలతలు 2 ఉండాలి. దీర్ఘచతురస్రంకి కనీస కొలతలు 2 ఉండాలి. సమాంతర చతుర్భుజంకి కనీస కొలతలు 3 ఉండాలి. కేవలం ఒకే ఒక భుజం కొలత ఇచ్చి నిర్మించగలిగేటటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది చతురస్రం అవుతుంది. అందుకు ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్‌ది 114ది మనం గమనిస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. ట్రయాంగిల్ జెడ్‌వైఎక్స్ అని అన్నాడు. మధ్యలో ఉన్న సింబల్ నువ్వు గమనిస్తే దాన్ని కాంగ్రియంట్ అని అంటాం. అంటే సర్వ సమానము అని అర్థం. మరి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ. ఇక్కడేమో ట్రయాంగిల్ జెడ్‌వైఎక్స్. అంటే ఏ ప్లేస్‌లో ఉందో జెడ్ అదే ప్లేస్‌లో ఉండాలి. బి ఏ ప్లేస్‌లో ఉందో వై అదే ప్లేస్‌లో ఉండాలి. సి ఏ ప్లేస్‌లో ఉందో ఎక్స్ అదే ప్లేస్‌లో ఉండాలి. అలా మనము చూసుకోవాలి. ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత అంటున్నాడు? యాంగిల్ జెడ్ కూడా అంతే అవుతుంది. ఎందుకు ఆ 2 ఒకే పొజిషన్‌లో ఉన్నాయి. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము 2022 ఆగస్టు 20వ తారీఖులో షిఫ్ట్ 2లో ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో పేపర్ 1కి సంబంధించి ఎస్‌జీటీ లెవెల్‌లో మ్యాథ్స్ కంటెంట్ పరంగా ఎటువంటి క్వెషన్స్ అడిగాడో మనం క్లారిటీగా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.